18వ లోక్సభ యొక్క మొదటి సెషన్ జూన్ 24న మొదలవబోతోంది. జూన్ 24, 25 ప్రమాణ స్వీకారాలు ఉంటే సభ్యులవి, ఓత్ టేకింగ్ సెరమనీ అనమాట. 26వ తారీఖున కొత్త స్పీకర్ ఎన్నికవుతారంట. ఈ 24, 25 లోక్సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఇక్కడే వస్తుంది ఒక పేరు, ప్రోటెమ్ స్పీకర్ అని చెప్పి. అసలు ప్రోటెమ్ స్పీకర్ ఎవరు, ఆయన విధి విధానాలు ఏంటి ఒకసారి చూద్దాం. ప్రోటెమ్ అంటే ఫర్ ద టైమ్ బీయింగ్, టెంపరరీ అని అర్థం. తాత్కాలికంగా, ఈ సమయం కోసం, కొత్త వాళ్ళు వచ్చేదాకా అని అర్థం అనమాట. ప్రోటెమ్ స్పీకర్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళ హ్యాండ్ బుక్ ఒకటి ఉంది, ద వర్కింగ్ ఆఫ్ ద హ్యాండ్ బుక్ విత్ రెస్పెక్ట్ టు మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. ఈ హ్యాండ్ బుక్ లో ప్రోటెమ్ స్పీకర్ యొక్క అపాయింట్మెంట్, స్వేరింగ్ ఇన్ గురించి రాసుందనమాట. మనకి ప్రోటెమ్ స్పీకర్ పోస్టు ప్రాముఖ్యత ఏంటి అంటే, ముఖ్యంగా ప్రోటెమ్ స్పీకర్ ఓత్, సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారాన్ని అడ్మినిస్టర్ చేస్తారు. రెండోది, ప్రోటెమ్ స్పీకర్ కొత్త స్పీకర్ ఎలక్షన్ లో ప్రిసైడ్ చేస్తారు. ఈ రెండు ప్రోటెమ్ స్పీకర్ చేసే పనులు. సాధారణంగా ఏంటంటే సభలో సీనియర్ మోస్ట్ మెంబర్ని ప్రోటెమ్ స్పీకర్ గా చేస్తారు. అలాంటి రూల్ అయితే లేదు. అసలు ఈ ప్రోటెమ్ స్పీకర్ అనే కాన్సెప్ట్ బ్రిటన్లో ఫాదర్ ఆఫ్ ద హౌస్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. బ్రిటన్లో ఎవరైతే లాంగ్ స్టాండింగ్ మెంబర్ ఉంటారో హౌస్లో, వాళ్ళని ఫాదర్ ఆఫ్ టైటిల్ ఇచ్చి ఆ స్పీకర్ ఎలక్ట్ అయ్యేదాకా కూర్చోబెడతారు అనమాట. అక్కడి నుంచి మనం ఈ ప్రోటెమ్ స్పీకర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. భారతదేశంలో మనకి ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్ని ఎన్నుకుంటాం. ఈ ఎన్నుకునేదాకా ప్రోటెమ్ స్పీకర్ ఉంటారనమాట. ఏ రోజైతే లోక్సభ సభ్యులు స్పీకర్ని ఎన్నుకుంటారో ఆ తర్వాత ప్రోటెమ్ స్పీకర్ పోస్ట్ అనేది ఇట్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్, అది ఇంకా ఆగిపోద్ది అనమాట. అయితే ప్రోటెమ్ స్పీకర్కి ప్రమాణ స్వీకారం ఉంటుందా? ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రెసిడెంట్ ముందు. స్టేట్ లెవెల్లో గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రోటెమ్ స్పీకర్ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. రెండో అంశం, ప్రోటెమ్ స్పీకర్ సభ్యుల యొక్క ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 99లో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఓత్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉంది. ఈ ఓత్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రెసిడెంట్ విల్ అడ్మినిస్టర్ ద ఓత్ ఆర్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ హిస్ బిహాఫ్. ఎవరైనా ప్రెసిడెంట్ తరపున అడ్మినిస్టర్ చేయొచ్చు అనమాట. సో ప్రోటెమ్ స్పీకర్ ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు, స్పీకర్ ఎలక్షన్ కి ప్రిసైడ్ అవుతారనమాట. ప్రోటెమ్ స్పీకర్ గా ఎవరు నియమించాలని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ ముద్ర వేసినా డెసిషన్ తీయాల్సింది ఎవరు? డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరైతే రూలింగ్ పార్టీ ఉందో, రూలింగ్ కోalition ఉందో వాళ్ళే. ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ కొంతమంది పేర్లు పరిశీలించి రికమెండ్ చేస్తారు, ప్రెసిడెంట్ దానికి సంతకం పెడతారు. తాత్కాలికమే అయినా ప్రోటెమ్ స్పీకర్ పాత్ర కూడా కీలకమైంది.